తెలంగాణ హైకోర్టు సిట్ కు మరో షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు ఎదురు దెబ్బ తగిలింది. సిట్ మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ సిట్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. బిఎల్ సంతోష్, జగ్గుస్వామి, తుషార్, శ్రీనివాస్ ను ఈ కేసులో నిందితులుగా చేర్చాలని సిట్ మెమో ఇచ్చింది. అయితే సిట్ మెమోను ఏసీబీ కోర్టు ఇటీవల రిజెక్ట్ చేసింది. దీంతో ఏసీబీ కోర్టు తీర్పుపై సిట్ హైకోర్టుకు వెళ్లింది. అయితే సిట్ రివిజన్ పిటిషన్ ను హైకోర్టు కూడా కొట్టివేసింది. అయితే దీనిపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి రచనారెడ్డి ఈ తీర్పు సీఎం కేసీఆర్ చెప్పపెట్టు లాంటిదని తెలిపింది. సీఎం కేసీఆర్ కి న్యాయస్థానాలపై గౌరవం లేదని మండిపడింది. చెప్పేసి ఎర్రర్ కేసు స్టార్ట్ అయింది. ఈ ఎర్రర్ కేసులో సాక్షాత్తు కమిషన్ రివిజన్ కేసు ఏసీబీ జడ్జి ఇచ్చిన ఆర్డర్ మీద ఫైల్ చేసిన గవర్నమెంట్ వరకు క్రిమినల్ రివిజన్ కేసు కొట్టేసింది. ఎందుకు కొట్టేసింది అంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా ఎరా ఎన్ట్రాప్మెంట్ అంటారు. పోలీసు వాళ్ళే ఎరా వేసి మొత్తం పక్క ఆధారాలతో పట్టుకున్నారు. రెడ్ హ్యాండెడ్ an entrapment of a red-handed offense in as it was being committed అని చెప్పేసి ఎర్రర్ కేసు స్టార్ట్ అయింది. ఈ ఎర్రర్ కేసులో సాక్షాత్తు కమిషనర్ గారే ఆ టైంలో కమిషనర్ గారే అన్ని డబ్బులున్నాయి